వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. హైదరాబాద్ ను ప్రపంచ వ్యాపార కేంద్రంగా చేస్తాం. ఇవాళ అన్ని రంగాల్లో ఫార్మా రంగంతో పాటు అలాగే ఐటీ రంగంతో పాటు ఇవాళ గోల్డ్ రంగంలో కూడా చేస్తాం అని చెప్పేసి మన సీఎం గారు అంటారు. కరెక్ట్, వెల్కమ్ చెప్తాం. వాళ్ళ మలబార్ గోల్డ్ తయారీ కేంద్రాన్ని చేస్తున్నాడు. ఆ తయారీ కేంద్రంలో భాగంగా ఇవాళ మన దగ్గర 2750 మందికి ఉపాధి అవకాశం వస్తుంది. దీని ద్వారా మనం ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే నిర్మాణం చేస్తున్నామో ఆ ఫ్యూచర్ సిటీ నిర్మాణం తర్వాత అది ఒక అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తర్వాత 4వ మహానగరంగా తయారు కాబోతున్నది ఫ్యూచర్ సిటీ. 2047లో ప్రణాళికలో భాగంగా దాన్ని రూపొందిస్తున్నాము. 35,000 ఎకరాల భూమి విస్తరణలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాము. దాని డిసెంబర్ 9న ఎవరి బర్త్డే అయితే సోనియా గాంధీ గారి బర్త్డే ఉందో ఆ బర్త్డే సందర్భంగా వారి చేత అది ఫ్యూచర్ సిటీ నిర్మాణం అనేది జరుగుతుంది. అందులో గోల్డ్లో కూడా లెజెండ్గా తయారవుతాము. ఐటీ ఫార్మా రంగంతో పాటు గోల్డ్ రంగాన్ని కూడా హైదరాబాద్ విస్తరిస్తుంది. ఈ రకంగా చూసుకుంటే 2023-24లోనే తయారీ రంగ ఎగుమతులు 1.2 అంటే 1,02 లక్షల కోట్లకు 1.2 లక్షల కోట్లకు ఇలా తయారీ రంగం ఎగుమతులు చేరుకున్నాయి. అదేవిధంగా టీఎస్ ఐపాస్ ద్వారా 4,200 యూనిట్లకు కొత్తగా అనుమతించడం. ఇందులో 98 యూనిట్లు 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చామని చెప్పిండు. సో ఈ రకంగా చేసుకుంటే ఆయన దాన్ని టీఎస్ ఐపాస్ను ఏఐతో అనుసంధానం చేసి వాళ్ళ కంప్లీట్గా పారదర్శకంగా ఉండే విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించబోతున్నాము. 2025లో రూపొందించి వెంటనే అంటే అప్లై చేసిన గంట లోపలే అనుమతి వచ్చే విధంగా ఏఐ ద్వారా ఫాస్ట్గా వారికి అనుమతులు వచ్చి ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా ఈ అనుమతులను ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడాన్ని స్వాగతిద్దాం. ప్రపంచ వ్యాపార నగరంగా హైదరాబాదు ఓకే, దాన్ని వెల్కమ్ చెప్తా. కానీ వాట్ అబౌట్ దేశ 2వ రాజధానిగా హైదరాబాద్? ఇది వస్తే ప్రపంచ నగరంగా ఉన్న హైదరాబాద్ కాస్త ఇంకా అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుంది. ఇంకా ఢిల్లీ కంటే కూడా 100 రెట్లు అధికంగా డెవలప్ అయిపోతుంది. అన్ని రంగాలు ఇవాళ ఎక్కడైతే పవర్ సెంటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. హైదరాబాద్కి పార్లమెంట్ వస్తుంది, సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది, కేంద్ర ప్రభుత్వ శాఖలు వస్తాయి. అలాగే ఇవాళ నీకు సంబంధించిన ఫార్మా కానీ ఐటీ రంగం కానీ ఇవాళ ఫ్యూచర్ సిటీ కానీ అన్నీ బాగా విస్తృతంగా డెవలప్ అవుతుంది 2వ రాజధానిగా హైదరాబాద్ అయితే. మరి దాన్ని ఎందుకు మనస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? అదెందుకు మీరు డిమాండ్ చేయడం లేదు? దాన్ని ఎందుకు అసెంబ్లీ తీర్మానంలో చర్చించడం లేదు? దాన్ని ఎందుకు క్యాబినెట్ ద్వారా చర్చించడం లేదు? మీకు ఆ దమ్ము లేదా? చెప్పండి. మేము 2013 నుండి తెలంగాణ ఉద్యమంలో ఒకవైపు సీరియస్గా పార్టిసిపేట్ అవుతూనే నేను దేశ 2వ రాజధాని హైదరాబాద్ కావాలి, క్యాబినెట్ క్యాపిటల్గా వద్దు హైదరాబాద్, ఆంధ్ర తెలంగాణకు ఇది సెకండ్ క్యాపిటల్ అవుతూ తెలంగాణ క్యాపిటల్గా ఉండాలి. అప్పుడే హైదరాబాద్కు ప్రపంచ నగర ఖ్యాతి వస్తుంది, డెవలప్మెంట్ ఫండ్స్ వస్తాయి, అంతర్జాతీయ ఖ్యాతి వస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అన్ని ఎంబసీలు ఫారెన్ ఎంబసీలు అన్ని ఇక్కడికి వస్తాయి. సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది, పార్లమెంట్ భవనం వస్తుంది, అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాల దాకా వస్తాయి. ప్రైవేట్ ఉద్యోగాలకు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మొత్తం 30 లక్షల ఉద్యోగాలతో ఇవాళ హైదరాబాదు మహానగరం కాదు, మహా వ్యాపారం కాదు, ప్రపంచ వ్యాపారం కాదు, టోటల్ అన్ని రంగాల్లో రాజకీయంలో కూడా ఇవాళ అంతర్జాతీయంగా ఎదిగిపోతుంది. మరి మీరెందుకు ఆ విషయంలో సీరియస్గా వర్కౌట్ చేయడం లేదు? అందుకే నేను అంటున్న ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాదు ప్రపంచ వ్యాపార నగరంగా అభివృద్ధి చేద్దాం. అట్లాగే హైదరాబాద్ దేశానికి 2వ రాజధానిగా చేస్తే ఈ దేశంలోనే నంబర్ 1 స్థానంగా ఎదుగుతుంది. ప్రపంచంతో పోటీ పడుతుంది ఒకవైపు నగరం, న్యూయార్క్తో పాటు ఇంకా ప్రపంచంలో ఉన్న మహానగరాలన్నింటితో పోటీ పడుతుంది. కానీ దేశంలో రాజకీయం కూడా పోటీ పడాలి. దేశంలో ఇవాళ ఢిల్లీని మించిపోవాలి. ఢిల్లీ రాజకీయాలన్నీ హైదరాబాద్ చుట్టూ రావాలంటే హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని కావాలి. ఆ దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా D6 భావిస్తుంది. మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని అవసరమా కాదా? కేవలం ప్రపంచ వ్యాపార రంగమే కాకుండా దేశ 2వ రాజధానిగా హైదరాబాద్ అయితే ఇంకా మరింత అభివృద్ధి చెంది మరిన్ని ఫండ్స్ వచ్చి ప్రపంచంలో నంబర్ 1 న్యూయార్క్ను మించిపోతుంది త్వరలోనే అని చెప్పేసి
D6 భావిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.